హాస్టల్ వెంటనే అక్రమంగా కూల్చేసిన బాయ్స్ హాస్టల్ వెంటనే అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ రాజోల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఎస్సీ సంఘాలన్నీ కలిపి ధర్నా చేస్తున్నాయి. అన్ని పార్టీలు కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. కారణం ఏంటంటే ఒక సంవత్సరంన్నర క్రితం కూల్చేసిన ఎస్సీ బాయ్స్ హాస్టల్ని తిరిగి నిర్మించాలి. అన్నిటికన్నా పెద్ద ఆరోపణ ఏంటంటే ఒక ప్రభుత్వ భవనం కూల్చాలన్నా నిర్మించాలన్నా దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఆ ఎస్సీ హాస్టల్ని కూల్చేసి దాంట్లో ఉన్న సామాగ్రిని కూడా అమ్మేసుకోవడం జరిగింది. మరి వెంటనే కట్టిస్తామని చెప్పారు వాళ్ళు, కూల్చిన వాళ్ళని చెప్పారు, కానీ సంవత్సరంన్నర అయినా కానీ ఇప్పటి వరకు కట్టించుకోలేదు. ఇప్పుడు ఎస్సీలకి ఒకళ్ళ మీద దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం లేదు. మా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉంది. ఈ రోజున ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాను ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారంటే గవర్నమెంట్ పథకాలకు తప్పితే ఇంక వేరే పథకాలకి ఉపయోగించుకోవట్లేదు. మనం లెక్కలు తీసుకున్నట్లయితే లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మనకి సంవత్సరానికి 5,000 చెప్పిన 25,000 ఎస్సీ కార్పొరేషన్ నిధులు మిగిలిపోయాయి, ల్యాప్స్ అయిపోయినాయి. అంటే మనకి ఎస్సీ ఎస్టీ, ఎందుకంటే అది మా హయాంలో చేసాం, కాంగ్రెస్ హయాంలో చేసాం. ఇప్పుడు ఏదన్నా ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్కి వెళ్తాయి ఎస్సీ నిధులు. మనం ఈ సంవత్సరం ఖర్చు పెట్టలేదు, నెక్స్ట్ ఇయర్తో ఎస్టీ నిధులు కలుస్తాయి. అలాగే 25,000 నిధులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నాయి. అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన దగ్గర 30-40 వేల కోట్లు ఈ రోజున ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఏం చేస్తుంది ప్రభుత్వం? అసలు ఎస్సీలకి హాస్టల్కి ఇప్పటి వరకు కట్టలేదంటే మినిస్టర్ వచ్చి దొంగ స్టేట్మెంట్లు ఇచ్చి మరి వెళ్ళిపోయాడంటే అసలు మినిస్టర్ వచ్చి టెండర్ పిలిచాము హాస్టల్ని అని చెప్పి వెళ్ళిపోయాడు సంవత్సరం క్రితం. ఇప్పటి వరకు టెండర్ లేదు, ఏమీ లేదు. ఇది మొత్తం ఇది ఇక్కడనే కాదు, కోనసీమలో చాలా హాస్టల్కి నేను వెళ్తా ఉన్నాను. బాలికల హాస్టల్లో కూడా కనీస వసతులు లేవు. ఒక్కొక్క లెటర్లో 50 మంది ఉంటున్నారు. కలెక్టర్ గారు, మీరు అసలు పరిశీలించండి ఒకసారి. ఎస్సీ ఆశ్రమ పాఠశాలలు కానీ, అంటే ఏపీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు కానీ, అలాగే ఎస్సీ హాస్టల్, అంబేద్కర్ ఎస్సీ హాస్టల్స్ కానీ, లేడీస్ హాస్టల్స్ కానీ, కాలేజీకి అనుబంధంగా ఉన్నాయి కానీ ఏట్లను కూడా కనీస సదుపాయాలు లేవు. చాలా హాస్టల్స్, ఈవెన్ రాజమండ్రిలో కూడా మంచాలు గించాలు ఎస్టీలకి లేవు, ఎస్సీలకి లేవు. డబ్బు ఏమో చూస్తూ ఉంటుంటే ఎస్సీ ఎస్టీ ప్లాన్ డబ్బు చాలా ఉంది. దాన్ని ఎందుకు మాకు ఉపయోగించట్లేదు? అంటే మేము అభివృద్ధి చెందడం మీకు ఇష్టం ఉండదా? మీ ప్రభుత్వాలకు ఇష్టం ఉండదా? మా డబ్బు మీరు ఖర్చు పెట్టడానికి, మిమ్మల్ని అధికారంలో ఎన్నుకుంటే మా డబ్బులు మాకు ఖర్చు పెట్టి మమ్మల్ని అభివృద్ధి చేయడం కూడా మీకు ఇష్టం ఉండదా? నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక్కడ ఎమ్మెల్యే ఉంది. ఇక్కడ మీ రాజుల పరిస్థితి ఏంటంటే పోలీసులతో నిరంకుశంగా ఉద్యమకారులను అడిచేయాలన్న ఉద్దేశం అన్నది స్పష్టంగా కనపడతా ఉంది. లాస్ట్ ఇయర్ బ్లో అవుట్ అయినప్పుడు అక్కడ ధర్నా చేసి దానికి సంబంధించిన డబ్బులు ఇప్పించాలి, కాంపన్సేషన్ ఇప్పించాలని ఒక ధర్నా చేపడితే కొంతమంది జనసేన నాయకులు వచ్చి దాన్ని ధర్నా కూర్చోవడానికి వీల్లేదని చెప్పేసి, మేము ఇప్పించి బాధ్యత మాది, 2 రోజులు ఇప్పించకపోతే అప్పుడు మీరు చేసుకోండి అని చెప్పారు. ఈ రోజు కూడా కాంపన్సేషన్ ఇవ్వడం జరగలేదు. అక్కడ స్కూల్ ఉంటే స్కూల్కి బియ్యం ఇస్తా అన్నారు, ప్రతి ఇంటికి 50 కేజీలు బియ్యం ఇస్తా అన్నారు, అది కూడా జరగలేదు. ఇన్సూరెన్స్ ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్ చేయిస్తా అన్నారు, అది కూడా చేయలేదు. మరి ఇంత దారుణంగా రాజుల్లో పరిస్థితులు ఉన్నాయంటే ఒక్కసారి దీన్ని ప్రజాప్రతినిధి ఒకసారి మీ మనస్సాక్షిని మీరు పరిశీలించుకోండి. మీరు ఏం చేస్తున్నారు? ఐఏఎస్ నుంచి వచ్చారు. ఐఏఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి
మీరు ఎస్సీ సబ్ నిధులనే మీరు తీసుకురాలేకపోతున్నారు. అంటే మీరంతా అసమర్థులు అన్నది ఈ ఎస్సీ సబ్ నిధుల ద్వారా విషయంలోనే అర్థమవుతుంది. ఎస్సీ సబ్ నిధులు మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? గట్టిగా అడిగి తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా? మీకు చెప్తా ఉన్నాను, ఈ రాజోలు సమస్యల మీద. రాజోలు ప్రతి హాస్టల్లో నేను తిరుగుతాను, ప్రతి హాస్టల్ కోనసీమలో ఉన్న అన్ని హాస్టల్స్ తిరుగుతాను. 20 రోజులు నాకు పడుతుంది. 20 రోజుల తర్వాత ఏ పరిస్థితులు రాష్ట్రం అంతా ఉంది, ఈ రాష్ట్రం అంతా ఏ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎస్సీ యొక్క హాస్టల్స్ పరిస్థితులు మెరుగుపరచకపోతే 20వ తారీఖు లోపల మీరు టెండర్లు పిలిచి కనీస సదుపాయాలన్నీ సమకూర్చకపోతే 20వ తారీఖున 20 రోజుల తర్వాత ఒక డేట్ అనౌన్స్ చేసి రాజోల్లోనే ఆమరణ దీక్ష కూర్చుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాజేంద్ర ప్రసాద్, ఏఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ నాయకులు, అలాగే దళిత హక్కుల పోరాట సమితి అంబేద్కర్ కోనసీమ జిల్లా గౌరవాధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం. మేము చిన్నప్పటి నుంచి కూడా రాజోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజోలు ఎస్సీ హాస్టల్లోనే చదువుకోవటం జరిగింది. మరి అప్పుడు ఎన్నో సౌకర్యాలు లేనప్పుడు కూడా కష్టపడి చదువుకుంటున్నారు. మరి గత సంవత్సరం రాజోల్లో ఉన్నటువంటి ఎస్సీ బాయ్స్ హాస్టల్ నెంబర్ 1ని మరి దురాక్రమణ చేసి కూల్చేయడం జరిగింది, అక్రమంగా కూల్చేయడం జరిగింది. వాస్తవంగా ఒక హాస్టల్ని తీసేయాలన్నా, డెమాలిష్ చేయాలన్నా కూడా మరి దానికి టెండర్ పిలిచి ఆ బిల్డింగ్ని కూలగొట్టాలి. కానీ ఏ విధమైనటువంటి నిబంధనలు పాటించకుండా ఆ బిల్డింగ్ని కూల్చివేయడం జరిగింది. సుమారు సంవత్సరంన్నర నుంచి ఆ విద్యార్థులు రేకుల షెడ్లో జీవిస్తూ ఉన్నారు. కనీసం మౌలిక వసతులు కూడా లేవు. ఆ ఎండకు ఎండి వానకు తడిసి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి దాని గురించి గతం నుంచి కూడా మేము ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. హాస్టల్ విద్యార్థులతోటి పెద్ద ప్రదర్శన నిర్వహించి తిండైనా పెట్టండి, జైల్లో పెట్టండి అని చెప్పేసి నినాదాలతో మేము ఇక్కడ పెద్ద కార్యక్రమం చేసాం. మరి ఆ బిల్డింగ్ ని ఒక ప్రైవేట్ వ్యక్తి కూల్చేసాడని మాకు తెలిసింది. మరి టెండర్ లేకుండా ఎలా కూల్స్తారని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారుల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మన కూల్చినటువంటి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ మెటీరియల్ అంతా ఏమైంది, ఎవరికి అమ్మేసుకున్నారో, ఎంతకు అమ్మేసుకున్నారో, మరి ఆ బయట వ్యక్తికి సంబంధం ఏంటి? సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నిర్లక్ష్యం వలన ఈరోజు అక్కడ ఎంత ఘోరాలు జరుగుతున్నాయి. మరి రాజోలు పట్టణంలోనే 5 హాస్టల్ ఉన్నాయి, అవి కూడా మెరుగైనటువంటి పరిస్థితులు లేరు. ఈ కూల్చేసినటువంటి ఈ హాస్టల్ని మరి అద్దె భవనాల్లో పెట్టి ప్రస్తుతం మేము కాలేజీలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లో పెట్టడం జరిగింది. సుమారు 58 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఆ హాస్టల్లో కేవలం ఒకే ఒక వాష్రూమ్ ఉంది. మరి ఆ విద్యార్థులు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే మరి ఎస్సీ హాస్టల్ని పిల్లల్ని సరిగ్గా చూడవలసిన బాధ్యత ఉంది. సాంఘిక సంక్షేమాధికారుల పర్యవేక్షణలో ఆ బిల్డింగ్లు కూలగొట్టినా కట్టినా కూడా వాళ్ళ పర్యవేక్షణలో జరగాలి. మరి ప్రైవేట్ వ్యక్తుల్ని ఎంకరేజ్ చేసినటువంటి పెద్ద మనుషుల్ని ఏమనాలో కూడా అర్థం అవట్లేదు. గత 2 నెలలుగా మేము ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఈ బిల్డింగ్ కట్టండి, కొత్త బిల్డింగ్ కట్టండి, ఎస్సీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి రాజోలు ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, అలాగే కలెక్టర్ గారికి ఇచ్చాం, ఎండిఓ గారికి కూడా ఇచ్చాం, మెమోరాండం ఇచ్చాం కట్టమని. కొత్త కూల్చేసినటువంటి హాస్టల్ని కొత్త హాస్టల్ కట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా సరే దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారు తప్ప దాని మీద చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి ఎప్పటికైనా ఈ ఆందోళన మరింత ఉధృతమై మరి మీ యొక్క పదవులు పోయే పరిస్థితి, లేదంటే మీ ఉద్యోగాలు పోయే పరిస్థితి తెచ్చుకునే విధంగా ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా స్పందించి సాంఘిక సంక్షేమ అధికారులు తక్షణమే ఆ బిల్డింగ్ నిర్మించాలి. మేము మాకు ఏ వ్యక్తి మీద వ్యక్తిగతమైనటువంటి భావాలు లేవు, ద్వేషాలు లేవు. మా రాజోలు నియోజకవర్గంలో ఎస్సీ హాస్టల్ బాగుపడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎడ్యుకేషన్ ఇస్ రైట్ నాట్ ఏ ప్రివిలేజ్ ఆ నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. మరి ఆ రోజు అంబేద్కర్ ఇచ్చినటువంటి ఫలాలనే ఈ రోజు అందుకుని మరి అధికారులే ఈ నిర్లక్ష్యం చేయడం తగదని చెప్పేసి ఈ హాస్టల్ కనుక బ్రోకర్లను తప్పించి
ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు తప్పించి ప్రభుత్వమే నిర్వహించాలి, ప్రభుత్వమే కొత్త భవనాలని నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటూ. నా పేరు బత్తుల మురళీకృష్ణ. నేను డిసిబి ఫౌండర్ ప్రెసిడెంట్, దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకుడిని. మేము గత సంవత్సరంన్నర నుంచి రాజోలు ఎస్సీ బాయ్స్ హాస్టల్ కూల్చేస్తే సంవత్సరంన్నర నుంచి రాజోలు ఎస్సీ బాయ్స్ హాస్టల్ కట్టమని ఇంచుమించు సంవత్సరంన్నర కాలం నుంచి రాజోలు ఎస్సీ బాయ్స్ హాస్టల్ కట్టమని మొత్తం అందరి దగ్గరికి మేము వెళ్ళాం. అధికారిని కలిసాం, రాజోలు ఎంఆర్ఓ గారిని కలిసాం, అదేవిధంగా డిస్టిక్ లో ఉన్నటువంటి కలెక్టర్ గారిని కూడా మేము కలిసాము, ఎంపీతో కూడా మేము మాట్లాడాం, అందరినీ కలిసాం. దాంతోపాటు సంక్షేమ శాఖ మంత్రి గారిని కూడా మేము కలిసాం. అదేవిధంగా రాజులో ఉన్నటువంటి గౌరవనీయులు శాసనసభ్యులకు కూడా విషయం చెప్పాం. అయితే ఇంతవరకు కూడా రాజోలు బాయ్స్ హాస్టల్లో నిర్మాణం అనేది చేపట్టలేదు. ఆ యొక్క భవనాన్ని కూర్చోాలంటే కొన్ని ఆంక్షలు ఉంటాయి, ఆంక్షన్ వేయలేదు. ఆంక్షన్ లేకుండా, టెండర్ లేకుండా భవనాన్ని కూల్చేశారు. ఎస్సీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో ఎస్సీ బాయ్స్ హాస్టల్ ని కూల్చేస్తే ఇంతవరకు ఇక్కడ ఎవరు కూడా అడగలేదు, మాట్లాడలేదు. మేము మాట్లాడుతుంటే అడుగుతుంటే మా మీద మానసికంగా వేధింపులు చేస్తున్నారు అధికారుల చేత. ఇది ఎంత దుర్మార్గం! ఎస్సీ సంఘాలు ఎందుకు ఉన్నాయి? ఎస్సీ నాయకులు, ఎస్సీ సంఘాలు ఎస్సీ యొక్క సమస్యల మీద మాట్లాడతాయి, అందుకే ఉన్నాయి ఎస్సీ సంఘాలు. అయితే ఎస్సీ సంఘాల నాయకుల మీద రాత్రి నుంచి ఇక్కడ కార్యక్రమం వద్దు, చెప్పడొద్దని మానసిక వేధింపులకి గురి చేస్తున్నారు. ఇది దుర్మార్గం. ఎస్సీ కాన్స్టిట్యున్సీ లో ఒక ఎస్సీ బాయ్స్ హాస్టల్ కోసం ఎస్సీ సంఘాలు రోడ్లు ఎక్కాలా? ఇది ఎంత దుర్మార్గం! బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భిక్షతో మరి ఇక్కడ రిజర్వేషన్లు అనుభవిస్తూ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. అటువంటి రిజర్వ్ సీట్లో ఎస్సీ సంఘాలు ఎస్సీ హాస్టల్ కోసం రోడ్లు ఎక్కుతున్నాయంటే ఇంతకన్నా దుర్మార్గం ఉండదు. ఇక్కడ ఎస్సీ సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తున్నాయి, వెంటనే ఎస్సీ సంక్షేమ శాఖ వారు ఎస్సీ బాయ్స్ హాస్టల్ ని రాజోల్లో నిర్మాణ పనులు చేపట్టాలి. లేని పక్షంలో రాజోలో ఉన్నటువంటి ఎస్సీ సంఘాలన్నీ కూడా, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ సంఘాలన్నీ కూడా రాజోల్లో భారీ ఎత్తున నిరసన దీక్ష చేస్తాయని చెప్తూ జై భీమ్.